అబ్రహాము చేసిన నిబంధన బిడ్డ బిడ్డ తరం దీవెనయింది. అబ్రహాం ఒక్కడే దేవుని కోసం నిలబడ్డాడు. అబ్రహాం కుటుంబం, అబ్రహాం బిడ్డ బిడ్డ తరం ఇప్పటికి కూడా ఆ శేషం ఉండి అది ఆశీర్వదించబడి ఉండనే ఉంది. యోసేపు ఒక్కడే, కుటుంబం మొత్తం కాదు, ఒక్కడే దేవుని కోసం నిలబడ్డాడు. ఆ ఒక్కడి వల్ల ఆ కుటుంబము, ఐగుప్తు, కనాను 2 సమాజాలు కాపాడబడ్డాయి. ఎస్తేరు ఒక్కతే దేవుని కోసం నిలబడింది, ప్రజల కోసం నిలబడింది. దేవుని ముందు, రాజు ముందు. రాజు అధికారం ఎట్లాంటిదో తెలుసా? వాడి చేతిలో దండం ఉంటుంది, అధికార దండం అంటారు. పర్మిషన్ లేకుండా ఎవరన్నా వస్తే ఆ దండం చూపిస్తే వాళ్ళని బతకనిస్తారు. రాజు ముందుకి వచ్చిన వాళ్ళని దండం చూపించకుండా కళ్ళు ఎర్ర చేశాడా, నా పర్మిషన్ లేకుండా నా ముందుకు ఎందుకు వచ్చావని కళ్ళు ఎర్ర చేశాడా, తీసుకెళ్ళి తలగొట్టేస్తారు. అయినా సరే తన ప్రజలు నశించిపోతున్నారు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని వెళ్ళి రాజు ముందు నిలబడింది తన ప్రజల కోసం. ఆ ఒక్కతి, ఆ దేవుని బిడ్డ, తల్లిదండ్రి లేని అనాథ అమ్మాయి అనాథ తన ప్రజల కోసం ఒక అన్యుడికి భార్య కావటానికి ఇష్టపడింది. రోషగత్తె, యూదురాలో, ఇశ్రాయేలీయురాలో అయినా సరే తన ప్రజల రక్షణ కోసం రాజుకు నేను పట్టమహిషిని కాగలిగితే, ప్రజలకు గండం వచ్చినప్పుడు నేను వాళ్ళని కాపాడగలుగుతాను, రాజు పక్కన నేనే కూర్చోవాలని సాహసించి తన ప్రాంతాన్ని, ప్రజల్ని వదిలిపెట్టి అంతఃపురంలో సంవత్సర కాలం పాటు ఉండి సిద్ధపడి రాజు ముందుకెళ్ళి గెలిచి ఆపత్కాలమందు ప్రజల పక్షంగా పోయి నిలబడింది. ఒక ఆడపిల్ల, తల్లిదండ్రులు లేని అనాథ. ఆనాడు ఆ అమ్మాయి లేకపోతే ఆనాడే ఇశ్రాయేలు జనాంగం మొత్తం చచ్చుండేవాళ్ళు దారుణంగా, ఒక్కడు కూడా ఉండేవాడు కాదు. కానీ ఒక ఆడపిల్ల, అవసరమైతే నా జాతి కంటే ముందు నేనే చస్తాను, ఒకవేళ నాకు అవకాశం దొరికితే నేను బ్రతుకుతా, నా జాతిని బతికించుకుంటా, దేవా నువ్వు సహాయం చేయని దేవుని యందు భయభక్తులు నిలిపి 3 దినాలు ఉపవాసం ఉండి రాజు ముందుకెళ్ళి రాజు మనసును గెలిచి అధికార ముద్ర సాధించి తన జాతిని కాపాడుకుంది ఎస్తేరు రాణి. నా చెల్లి, ఈరోజు దేవుని కొరకు నువ్వు నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, రోషంగా, భక్తిగా నిలబడితే నీ జీవితాన్ని మార్చుకొని ఎస్తేరులాగా, యోసేపులాగా, మోషేలాగా, దావీదులాగా, అబ్రహాములాగా నువ్వు దేవుని వెంబడించగలిగితే ఆ ఆశీర్వాదం నీ ఒక్కదానికి కాదురా తల్లి, నీ ఇంటి వారికి, నీ చుట్టూ ఉన్న సమాజానికి అది ఎంతమందికి దీవెన అయిద్దో నీకే తెలియదు. నా తమ్ముడా, నువ్వు దేవుని కొరకు నిలబడి దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, ప్రేమ కలిగి, దేవుడు చెప్పిన నీతి మార్గంలో నడుస్తూ దేవుని కోసం నువ్వు నిలబడితే, నీ సాక్ష్యం నిలబెట్టుకుంటే, నా తమ్ముడా, అన్నా, ఆశీర్వాదం నీకొక్కడికే కాదు నాయన, నీ ఇల్లు మొత్తం చూడబోతుంది, నీ కుటుంబం మొత్తం అనుభవించబోతుంది. అంతేకాదు నిన్ను కలిగి ఉన్న సమాజం కూడా అది అనుభవించింది. ఈరోజు ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారు చిలకలూరుపేటకు? మీరు చిలకలూరుపేట గురించి నెట్లో సెర్చ్ చేయండి, ఏం వచ్చిద్దాం. చిలకలూరుపేట గురించి అడగండి, సమాజంలో నెట్లో అడగండి. మీరు డ్యాన్స్ పార్టీలకి, వ్యభిచార గృహాలకి ప్రసిద్ధి ఒకప్పుడు. మరి ఇప్పుడు నువ్వు వచ్చి ఎక్కడ కూర్చున్నావు? నజరేతులో నుంచి మంచిది ఏదన్నా రాగలదా? వచ్చింది, అక్కడి నుంచే వచ్చింది నజరేయుడు యేసు. ఎచ్చుల కోసం చెప్పట్లా, దేవుని కోసం నడుం కట్టి మనం నిలబడగలిగితే దాని ప్రభావం మనకి, మన కుటుంబానికే కాదు, మన సమాజానికి కూడా ఉంటుంది అనటానికి ఇదొక చక్కని సాక్ష్యం. ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి?